ఫెయిత్ ఇన్ యాక్షన్స్ విల్ టేక్ యూ ఇన్ టు ద పర్ఫెక్షన్. అసలు ఫస్ట్ విశ్వాసం ఎలా వస్తుంది? హౌ యువర్ ఫెయిత్ విల్ ఇంక్రీజ్. వినుట వల్ల ఏమొస్తుంది? అందరికీ తెలుసు, రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదవండి ఒకసారి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన, క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఎవరు గూర్చి వినాలి? ఎవరి గురించి వినాలి? ఎవరి గురించి వినాలి? ఈరోజు నువ్వు క్రీస్తు గురించి వింటున్నావు, క్రీస్తు విశ్వాసం గురించి వింటున్నావు, క్రీస్తు మనకి ఈ భూలోకంలో వదిలిపెట్టి వెళ్ళిన రుజువులను వింటున్నావు, చూస్తున్నావు. హల్లెలూయా. యా, you're pursuing God's Jesus faith in this world, in your daily life. You're applying Jesus faith in your life. చెప్తాను ఈరోజు ఎంతమంది యేసయ్య విశ్వాసాన్ని నీ జీవితంలో అప్లికేబుల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు? యా, నౌ we are applying for that. After this sermon you will apply Jesus faith in your life. Amen. Right. వినుట, అందరండి, వినుట వల్ల విశ్వాసం వస్తుంది. క్రీస్తుని గురించి వినుట వల్ల విశ్వాసం వస్తుంది. మీకు విషయం తెలుసా? ఈ విశ్వాసము వాక్యమే అందరికీ పడదు. అంత లోతు మాకెందుకండి? ఉన్న జాబ్ ఉంది, బతుకుతున్నావా, చాలు, మాకు లోతులు వద్దు, ఏమొద్దు. విశ్వాసంలో ముత్యాలు పైపైన దొరికితే లోతులో దొరుకుతాయా? వాళ్ళ జీవితాలు ఒక్కసారి ఓడ బద్దలంటే బద్దలైపోతుంది. నీ విశ్వాసం నిలకడగా, యేసయ్య విశ్వాసం స్థిరంగా ఉంటుంది. మార్కు సువార్త 4:4 చదవండి అమ్మా. వారు విత్తుచుండగా కొన్ని విత్తనములు, అంటే నేను విత్తుతున్నాను అన్నమాట. ఓకే, ఐఎమ్ రిలీజింగ్ అ వర్డ్ ఆఫ్ గాడ్. నేను వాక్యం మీకు బోధిస్తున్నాను, అవునా? సో ఐఎమ్ ఎ ఫార్మర్ యాజ్ ఐఎమ్ సీడింగ్ unto you. ఓకే, చదవమ్మా. కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. అందరండి, పక్షులు వాక్యాన్ని మింగివేస్తాయి. ఇస్ ఇట్ నాట్ అ ఫూలిష్నెస్? పక్షులు మింగేటువంటి వాక్యం. మనం మనుషులము, పక్షులకి వాక్యం ఏంటండి సంబంధం? పక్షులు వాక్యాన్ని మింగేటువంటి. మీకు డౌట్ వచ్చిందా? మీకు డౌట్ వచ్చిందా? am I elaborating the word of God so clearly? యా, అందరికి విడమరి చెప్తానా లేదా? యా, ఓకే. పక్షులు తినేటివేంటి? అసలు ఈ పక్షులు ఏంటి? ఈ పక్షులకి ఎంత ధైర్యము దేవుని వాక్యం తినేయడానికి? how come the birds of air could swallow the word of God, which is the truth, which is the life, which is the power, which is the eternity? ఎంతమంది తెలుసుకోండి పక్షులేంటి? అసలు ఈ పక్షులేంటి? వాక్యాన్ని తినేయటం ఏంటి చెప్పనా? ఎంతమంది తెలుసుకోండి? పక్కన ఈ మామూలు పక్షులు కాదని చెప్పండి, డేంజరస్ పక్షులు అని చెప్పండి. యా, దే ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ బీస్ట్స్. చూద్దాం ఈ పక్షులు ఏంటో చూద్దాం ఒకసారి. 15వ వచనం చదవమ్మా. ఆగండి. అలాగే శిష్యులు కూడా అర్థం కాల. అయ్యా, యేసయ్య ఏకాంతంగా వెళ్ళి అడుగుతున్నారంట. when Jesus, they have taken Jesus at the private place and they were asking Jesus, Lord Jesus, how it is possible the birds could eat the word of God? అయ్యా యేసయ్య, ఇది ఎలా సాధ్యము? పక్షులు వాక్యాన్ని తినేయటం ఏంటి? పక్షులు వాక్యాన్ని మింగేయటం ఏంటి అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు చాలా విడమర్చి క్లుప్తంగా చెప్తున్నారు. ఎంతమంది వినాలని వేసే మాటలు? let us hear from Jesus. అంటే ఇప్పుడు ఆ పక్షి ఎవరు? చదువు మా పక్షి ఎవరు? చదువు. వారు విన్న వెంటనే సాతాను వచ్చి, అంటే ఆ పక్షి ఎవరు? see that, who is that bird? పక్కన అది బర్డ్ కాదు, బీస్ట్. అది that's not a bird, that's a beast. ఎవరు ఆ పక్షి? ఇంతకేమన్నాడు? పక్షి వచ్చి పక్కన నిలబడతాడంట, వాక్యం వినండి ఎత్తుకెళ్ళిపోతాడంట. ఇప్పుడు ఆ పక్షి ఎవరు? పక్షి ఎవరు చెప్పాలి గట్టిగా. చెప్పండి, ఎవడాడు? తెలుసు కదా. అంటే సాతాను వాక్యం ఎత్తుకెళ్ళిపోతాడంట పక్కన. వాడికేం పని? ఏం పని అంటే
యేసయ్య తర్వాత వాక్యం తెలిసిన వాడు ఎవరు అంటే వాడే. ఇప్పుడు నువ్వు వాక్యం తెలుసుకొని నువ్వు విశ్వాసం ఎదిగి వాడికంటే ఎక్కువ వెళ్ళిపోతావని ఎంతమందికి అర్థమవుతుంది? పక్కన అది పక్షి కాదు, సాతాను. చక్కగా ఇవాళ విన్నావు, మంచిగా విన్నావు, ఇవాళ వాక్యం విన్నావు, విని బయటికి వెళ్ళే లోపు అక్కడ ఉంటాడంట వాడు. వినిన వాక్యము వాడు ఎక్కడికి వచ్చి తీసుకెళ్తాడు తెలుసా? ఫ్రమ్ యువర్ హార్ట్, ఫ్రమ్ ద డెప్త్స్ ఆఫ్ యువర్ హార్ట్, ఫ్రమ్ ద రూట్స్ ఆఫ్ యువర్ మైండ్. ఈ స్టీలింగ్. ఎందుకు వాడు దొంగతనం చేస్తాడు? యోహాను 10:10 చదువు. దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని ఇక్కడ కూడా గాని అన్నాడు. అక్కడ విందురు గాని ఇక్కడ కూడా సాతాను దేనికి వస్తున్నాడంట? దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు వస్తున్నాడు తప్ప దేనికి? అంటే ఇప్పుడు వాడు దేని దొంగిలిస్తున్నాడు? సమస్తానికి మూలమైన వాక్యాన్ని నువ్వు విని వెంటనే దొంగిలించేస్తావు. అంటే ఇప్పుడు నువ్వు విని వాక్యం ఏమైపోయింది? పక్కన వాడి జోబులోకి వెళ్ళిపోయిందని చెప్పండి. ఇప్పటివరకు ఎన్ని వాక్యాలు విన్నావు? నీకు విశ్వాసం వచ్చిన దగ్గర నుంచి, ఒక విశ్వాస యాత్రను మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని దైవజనులు విన్నావు? ఎన్నిసార్లు విన్నావు? ఎన్ని రోజులు విన్నావు? ఏమైంది? How many people are understanding what I'm talking about? అందరికి అర్థమవుతుందా? Because from this day your faith will be sealed. Your faith will be sealed. No devil can snatch out of your heart. ఎవడు నీ దగ్గర దొంగిలించలేడు. దానికి ఈరోజు సీక్రెట్ చెప్తున్నా. హల్లెలూయా. దొంగిలించుటకు, హత్య చేయుటకు, హత్య చేసి ఏం చేస్తాడంటే నాశనం. అంటే నీ దగ్గర వాక్యం దొంగిలించేసి, వాక్యం ఎప్పుడైతే నీలో ఉండదో నీ పాదములకు దీపం చీకటి అయిపోతుంది. ఎప్పుడైతే చీకటి అయిపోయిందో చీకట్లో వాడు ఏం చేయగలడు? నిన్ను కత్తి పెట్టి పొడి చేయవచ్చు. పొడిచడం కాదంట, నిన్ను నాశనం చేసి మొత్తము చించే వరకు, తీసేసే వరకు ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? వాక్యమే ఆధారం ఒక క్రైస్తవుడికి, అవునా కాదా? ఇప్పుడు ఆ వాక్యమే వాడు దొంగిలించేస్తున్నాడు. దొంగిలించినప్పుడు ఏమవుతుంది చూడండి, దావీదు ఏమంటాడు? నా పాదములకు దీపము నీ అంటాడు, అవునా కాదా? పాదములకు దీపమా కాదా వాక్యము? ఇప్పుడు ఎప్పుడైతే వాక్యము లేదో నువ్వు చీకట్లోకి వెళ్ళిపోతావు. నువ్వు ఎప్పుడైతే చీకట్లోకి వెళ్ళిపోతున్నావో వాడిని పొడి చేయొచ్చు, పొడచవచ్చు. యూ కెన్ డూ ఎనీథింగ్. నాశనం చేయొచ్చు, చంపొచ్చు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? విశ్వాసం ఎత్తుదని రక్షింపగలదా? అందరండి, నీ విశ్వాసం రక్షించగలదా? ఈజ్ యువర్ ఫెయిత్ కెన్ సేవ్ యూ. వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసము. కానీ విశ్వాసం ఏం చేయలేదంట? కాపాడలేదు. అందుకే నీవు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, విశ్వాసం ఉంది బ్రదర్ అన్నావు, కానీ ఆ సమస్య నుంచి బయటికి రాలేకపోతుంది. యు నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లం. నీకు విశ్వాసం ఉంది, ఆ సమస్యలో విశ్వాసం ఉంది, ఆ రోగముల విశ్వాసం ఉంది, ఆ ఇబ్బందుల విశ్వాసం ఉంది, కానీ దట్స్ నన్ ఎఫెక్ట్. అందరూ నా విశ్వాసం పని చేయట్లేదు. అర్థమవుతుంది అందరికీ? పక్కన వింటే ఏమి రాదు. అందరండి, వింటే ఏమి రాదు. బ్రదర్ 3 గంటల వాక్యం విన్నాను బ్రదర్, 3 సెకండ్లు కూడా ఉండదు ఆ విశ్వాసం. ఎందుకు అంటే ఆ విశ్వాసము నిన్ను రక్షించలేకపోతుందంట. నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల అందరూ నాకు విశ్వాసం ఉందని అందరూ వినటం వల్ల విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం అతను ఎత్తుకెళ్ళిపోతున్నాడు. 2 మన విశ్వాసం మనల్ని కాపాడలేకపోతుంది. ఇక విశ్వాసం ఆడి చేతులు ఉంటే మనల్ని ఎలా కాపాడుతుంది విశ్వాసం? కానీ విశ్వాసం లేకుండా ఇష్టడేనుట. మళ్ళీ ఇది పాయింట్, ఇదేంటి మళ్ళీ అంటే సమస్తానికి మూలం ఏంటిది? సమస్తానికి మూలం ఏంటి చెప్పండి గట్టిగా? విశ్వాసము.
గట్టిగా చెప్పాలి, విశ్వాసమే మూలము, కానీ పని చేయట్లా. మీకు అర్థమవుతుందా? మరి ఎలా, ఏం చేయాలి? అందరండి, ఫెయిత్ ఇన్ యాక్షన్స్. ఇప్పుడు మెసేజ్ అన్నమాట. నీ విశ్వాసం ఎప్పుడు పనిచేస్తుంది తెలుసా? ఆ కష్టంలో, ఆ రోగంలో, ఆ శ్రమలో, ఆ అప్పులో, ఆ నిందలో, ఆ వ్యసనములో, బలహీనంగా నువ్వు పాపానికి బానిస అవుతున్నప్పుడు ఈ విశ్వాసం ఎందుకు నిన్ను కాపాడలేదు తెలుసా? ఈ విశ్వాసం నిన్ను రక్షించలేకపోతుంది. ఎందుకంటే నీ విశ్వాసం ఎవరి చేతిలో ఉంది? వాడి చేతిలో. నీ వాక్యం వాడి చేతిలో ఉందంటే విశ్వాసం కూడా వాడి చేతిలో ఉన్నట్టే. ఇప్పుడు ఆ విశ్వాసం రక్షించలేకపోతుంది. అందుకే ఏమని చెప్తున్నావు? దేవుడే ఉంటే నాకు ఎందుకు కష్టాలు? కానీ ఒక్కసారన్నా ప్రశ్న వేసుకున్నావా, నా విశ్వాసం పరిస్థితి ఏంటని? Did you ever check the parameter of your faith? Did you ever measure your faith anytime? అందుకే పౌలు భక్తుడు అంటాడు, నీ విశ్వాసాన్ని నువ్వు పరిమాణించుకుని చూసుకో. చెక్ యువర్ ఫెయిత్, చెక్ ది స్టెబిలిటీ ఆఫ్ యువర్ ఫెయిత్. అందరండి, వింటే ఏమి రాదు, విశ్వాసాన్ని పనిలో పెట్టినప్పుడు సమస్తం జరుగుతాయి. ఎంతమందికి అర్థమైంది? అన్నయ్య, చెల్లి, అక్క, తమ్ముడు, వాక్యం ఎంతసేపు విన్నావు అనేది కాదు, ఎన్ని నిమిషాలు ఆ వాక్యాన్ని పనిలో పెట్టావు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? ఐ అండర్స్టాండింగ్. పక్కన వైపు వింటే సరిపోదు, ఆ వాక్యాన్ని పనిలో పెట్టాలి. 18 నుంచి చదువు, చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఇవన్నీ కూడా అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ ది స్క్రిప్చర్స్ బికాస్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చదవమ్మా. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నీకు కనపరుచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుచుతనని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయంట. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది అని తెలిసి కనుగొనుచున్నావా? బట్ విల్ thou know, O vain man, that faith without works is dead. అందరండి, పని లేని విశ్వాసము డెడ్, క్రియ లేని విశ్వాసం మృతము. అందుకే నీకు 2000 సంవత్సరం నుంచి ఒక్క పని అవ్వట్లేదని చెప్పండి. ఇప్పుడు నీకు అర్థమైందా? అర్థమైంది అందరికీ? వింటున్నావు, సాతానుగా అప్పు చెప్తున్నావు, తొంగుంటున్నావు, కాళ్ళ మీద కాలేసి బొబ్బు ఉంటున్నావు చక్కగా. మళ్ళీ పొద్దులేసి వ్యర్థుడా విశ్వాసం ఉంది, గ్రేట్ ఫెయిత్ మ్యాన్. బ్రదర్ కష్టం వచ్చింది, నాకు విశ్వాసం ఉంది బ్రదర్ అంటున్నావు. అంటే ఏం పని చేయట్లేదు అక్కడ. అక్క, మరి నీకు ఇంత కష్టం వచ్చింది, విశ్వాసం ఉందే చెల్లి అంటే మోకరత్న ప్రార్థన చేస్తున్నా అవట్ల పని. ఎంతమందికి అర్థం అవుతుంది? పని లేని విశ్వాసము డెడ్. అంత గొప్ప విశ్వాసం ఉంచుకొని మన పనికి రాని విశ్వాసంతో నువ్వు ఈరోజు మనం బతుకుతున్నాం. అందరండి, ఈ రోజు నుంచి నా విశ్వాసాన్ని పనిలో పెడతా. అన్నయ్య, 100 శర్మన్లు వినటం గొప్ప కాదు. 100 శర్మన్లో ఒక్క శర్మన్ బట్టి నువ్వు పని చేయి, నీ జీవితం మారపోతే వచ్చి నన్ను అడుగు. పక్కన, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం ఎక్కడా? కానీ ఈరోజు నీ విశ్వాసాన్ని మార్చుకోబోతున్నావు. యువర్ పుట్టింగ్ యువర్ ఫెయిత్ ఇన్ టు వర్క్. అందరూ, నా విశ్వాసాన్ని పనిలో పెడతా. ఇక చాలు. ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? స్టాప్ బీయింగ్ యాజ్ అ లిజనర్స్ బట్ బీ యాజ్ అ డూవర్స్. పక్కన చెప్పండి, డోంట్ బీ యాజ్ అ లిజనర్ ఆల్వేస్ బట్ బీ యాజ్ అ డూవర్. వినేవాడిగా చాలు, చేసేవాడిగా ఉండు. వినేదానిగా చాలు, చేసి పనిలో రా, పనిలోకి దిగు. హల్లెలూయా. దిస్ వరల్డ్ ఇస్ కాలింగ్ ఫర్ ద గాడ్స్ గ్లోరీ. ఈ భూమి యావత్తు మనిషి కుమారుల యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తూ ఉంటే వీళ్ళందరూ వింటూ కూర్చున్నారు. ఇంకా పక్కన వినిది చాలు, లెట్ us వర్క్. అందరూ, నాయనా విశ్వాసాన్ని పెంచిన. బాబో, నీలో ఏసేనంటే విశ్వాసం ఉన్నట్టే. వర్క్ చేయి. దేవుడు, ఇఫ్ గాడ్ హస్ కమాండెడ్ టు డు సంథింగ్, గో అండ్ డు ఇట్. If God told you to apply that job, yes, apply. If God told you to,
మేక్ అ బిజినెస్. ఎస్, మేక్ అ బిజినెస్. దేవుడు ఒక పని చెప్పాడా, ఇంకా విశ్వాసం కావాలి, ఇంకా ప్రార్థిస్తా, ఇంకా వాక్యం వింటా. నో, సమయము లేదు. పక్కన సమయం లేదు. ద టైమ్ ఈస్ వెరీ నియర్. ఈస్ కమింగ్ సూన్. ఇంకా వింటాను అంటే ఎట్లా? God was warning me. Come on, get up and do. Get up and do. పక్కన వినేవాడిగా ఉండొద్దు, చేసేవాడిగా ఉండు. యేసే రాకడ దగ్గరగా ఉంది. అందులో faith in action. Now let me tell you, your perfection is already begun. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? Man, this is a faith revival sermon that I'm preaching today. James 1:22. నేను ఈ రోజు నుంచి వినేవాడిగా ఉండను, విని చేసేవాడిగా ఉంటాను. వినాలి, వినాలి, వినటం తప్పు కాదు, కానీ అక్కడే ఆగిపోతున్నావు. Your roots were stagnant. Your life is stagnant. No growth in your life. Nowhere is a growth. రోజు రోజు ఇంకా నీ పరిస్థితి దీనంగా అయిపోతుంది, దరిద్రంగా అయిపోతుంది తప్ప. కానీ ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కళ్ళు ఇతరులని, నాకు తెలిసి రాబో రోజుల్లో కనీసం మీతో పాటు ఒక 100 కుటుంబాలు మీరు పోషించాలి. బట్ ఏ డూవర్స్ ఆఫ్ ద వర్డ్ అండ్ నాట్ ద హీరర్స్ ఓన్లీ, డిసీవింగ్ యువర్ ఓన్ సెల్ఫ్స్. అంటే నువ్వు కేవలం వినేవాడిగా ఉంటే అందరు చెప్పండి, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. టుడే ఐఎమ్ రివీలింగ్ యూ ద డిసెప్షన్ ఆఫ్ అ డెవిల్. ఎంతమందికి అర్థమవుతుంది? నీ చెవులు ధన్యం ఈరోజు. హల్లెలూయా. అందరికీ ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? ఇప్పుడండి 1924లో మొదలు పెట్టానండి, ఇప్పుడు 2000 ఒక్కటి కూడా అవ్వలేదండి. అవదండి. ఎందుకంటే ఒక్క వాగ్దానాన్ని కూడా నువ్వు పనిలో పెట్టలా, ఒక్క వాగ్దానాన్ని కూడా ఎత్తి పట్టుకుని ప్రార్థించలా, ఒక్క వాగ్దానాన్ని కూడా నీ విశ్వాసం చూపించలా. ఎలా పనిచేస్తుంది? ఎలా పనిచేస్తుంది? ఎంతమంది నీ విశ్వాసాన్ని పనిలో పెట్టాలనుకుంటున్నారు? రెడీయా? 2 వచనం చెప్పి ముగిస్తాను. మార్కు సువార్త 11:22 నుంచి చదువు ఒకసారి. అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని యందు విశ్వసించుడి. ఎవరు యందు విశ్వసించాలన్నా? ఎవరు యందు విశ్వసించాలమ్మా? చెప్పాలి, దేవుడి యందు విశ్వసించాలి. డబ్బు మీద కాదు. Let your faith not be upon money, not be upon cars, not be upon bungalows, not upon anything, but your faith should be on God. నీ విశ్వాసం డబ్బు మీద కాదు, ఉద్యోగం మీద కాదు, పిల్లల మీద కాదు, భార్య మీద కాదు, తల్లిదండ్రుల మీద కాదు, కానీ నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలా? అందరి దేవుడి మీద ఉండాలి. ఆయన నమ్ముకున్న ఆయన అడిగితే నాకు డబ్బులు ఇస్తాడేమో, ఎవడో. మనుషులంతా మూర్ఖులు భూప్రపంచంలో ఎవరు లేరు. పక్కన నెవర్ డిపెండ్ ఆన్ ఎనీ హ్యూమన్. ఏ మనిషి మీద ఆధారపడద్దు. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీ చేతులు అనేక కుటుంబాలకు ఇచ్చునుగాక. హల్లెలూయా. యా. ఎవడైనను ఈ కొండను చూచి నీవు మొదట ఏముండాలంట? విశ్వాసం ఉండాలంట. అందరండి, మొదట విశ్వాసం ఉండాలా? ఇప్పుడు ఆ విశ్వాసాన్ని పనిలో ఎలా పెడుతున్నారు చూడండి, చదవండి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగుమని నమ్మిన ఎడల వారు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీతో ఎలా చెప్తున్నాడంట? నిశ్చయముగా చెప్తున్నాడంట. ఎంతమందిలో విశ్వాసం ఉంది? అందరండి విశ్వాసినే, కానీ ఈరోజు ఆ విశ్వాసంతో నా కొండతో మాట్లాడబోతున్నాను. ఇదే పని. పక్కన ఇదే పని. అడిగాడంట శిష్యులతో, ఎంతమందిలో విశ్వాసం ఉందిరా అబ్బాయి? అందరు విశ్వాసం సార్ అన్నాడంట. సరే కొండనెత్తి పడేయమని చెప్పండి. ఎలాట్లేదు సార్ అన్నారంట. అరే రే, మీతో ఎంతకాలం ఉండాలరా మూర్ఖులారా, అవిశ్వాసులారా అని చెప్పి కొండని చెట్టుని మాడిపోవన్నాడంట. అటెళ్ళి వచ్చేసరికి అయ్యా 4 గంటల చెట్టు మాడిపోయింది ఏంటి? ఇదే విశ్వాసం అంటే. విశ్వాసం నోట్లో పెడితే ఏం రాదు, విశ్వాసం గుండెలో ఉంటే ఏం రాదు, విశ్వాసం మైండ్లో ఉంటే ఏం రాదు, వాక్యం వింటే ఏం రాదు, విశ్వాసాన్ని పనిలో పెడితే వస్తుంది. హల్లెలూయా. ఎంతమంది పనిలో పెట్టాలనుకున్నారు ఈరోజు విశ్వాసాన్ని? Pray with the faith. ఎన్ని గంటలు ప్రార్థన చేసావనేది ముఖ్యం కాదన్నయ్యా, ఎంత విశ్వాసంతో ప్రార్థన చేశావు.
ఎంతమంది విశ్వాసాలను పనులు పెడతారు? ఇప్పుడు అర్థమైందా మన లోపం ఏంటో? వినటం లోపమా? కాదు, విని దాన్ని బట్టి పని చేయకపోవటమే లోపం. ఎంతమందికి శ్రమలు ఉన్నాయి, ఎంతమంది కష్టాలు ఉన్నాయి, ఎంతమంది ఇరికి ఇబ్బందులు ఉన్నాయి? దించండి చేతులు. ఎంతమందికి విశ్వాసం ఉంది? పక్కన ఏదన్నా ఒకటే ఉండాలని చెప్పండి. How many people are ready to kick out the problem out of your life by faith? Amen. కొండ వెళ్ళిపోతుందంటే నీ సమస్య కొండ కంటే గొప్పదా? ఇదే సింపుల్ యాక్షన్, అంతే. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ తన విశ్వాసం రోజు పెరుగుతూ 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 వస్తుందంట. ఒక్క రోజు అనుకుందంట, లేదు నా విశ్వాసాన్ని పనిలో పెట్టాలా. ఐ అండర్స్టాండింగ్ మై వర్డ్. అదే ఉంచి విశ్వాసంతో నన్ను దేవుడు స్వస్థపడుతాడండి, కడుపు మీద ప్రార్థన చేసి కడుపు తగ్గిపోయింది అనిందా? అనిందా? ఏమనింది? ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నా విశ్వాసాన్ని పనిలో పెడతాను. పేరు ఉండే, ఫిలిప్ అన్న ఉంటే ఉండే, యోహాన్ అన్న ఉంటే ఉండే, మా బాబాయ్ ఉండే, అయితే నాకేంటి పైనుంచి చూస్తారేమో, నా విశ్వాసం కింద నుంచి వేసి గాక. మేబీ అప్, మేబీ డౌన్, బట్ యువర్ ఫెయిత్ బి సీన్ టు గాడ్. పక్కన లేపడి, కింద నుంచి అయితే ఏంటి, పై నుంచి అయితే ఏంటి, నీ విశ్వాసం దేవుడికి కనపడాలా. దాట్స్ ఇట్. కింద నుంచి పాక్కుంటూ 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 వెళ్ళిపోయిందంట, చెంగు పట్టుకుందంట. హల్లెలూయా. ఎవరో నా శక్తి, యువర్ వర్క్స్ ఇన్ ఫెయిత్ విల్ గ్రాబ్ ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. పక్కనండి, నీ ఎప్పుడైతే విశ్వాసం పనిలో పెడుతున్నావో దేవుడి శక్తి కదలటం మొదలవుతుంది. హల్లెలూయా. హిస్ పవర్ ఫ్లో, హిస్ పవర్ ఫ్లో. విశ్వాసం ఉందండి, విశ్వాసం ఉందండి. నువ్వు ఛాతి బయట పెట్టుకో, లేకపోతే కటింగ్ చేయించుకో, మీసాలు పెంచుకో, గడ్డ ఎంత బారు పెంచుకో, ఫెయిత్ ఉందా? నువ్వు పక్కన ఇల్లే పని చేయదని చెప్పండి, కిలో ఫైరంలో రాసుకో, పట్టుకో వేసేని. హల్లెలూయా. ఆ ఇత్త కొడుకుని ఇస్తాను, ఇచ్చావుగా మొన్నే కన్నానుగా, ఇస్తానులే అన్నాడా, వెంటనే వెళ్ళిపోయాడంట ఇస్సాకుని తీసుకుని పైకి. యాక్షన్ అందులో, ఫెయిత్ ఇన్ యాక్షన్. అందుకే వాళ్ళ ఫెయిత్ అంతా చూపించబడింది. మన ఫెయిత్ ఏమో నిద్రపోతుంది ఇంకా. బట్ టుడే యూ హ్యావ్ అవేకన్ యువర్ ఫెయిత్. అది ఏ శ్రమైన అన్ని దేవుడు మన చేతిలో పెట్టేశాడండి. మన విశ్వాసంతో పలకాలంతే. కొండ అందరండి, కొండ పో అందరండి, నా దగ్గర ఉన్న కొండ సముద్రంలో పడేస్తాను ఇప్పుడే. తప్పు, దానికి పేరు పెట్టాలి. యా, యూ షుడ్ బి వెరీ స్పెసిఫిక్ మ్యాన్. రోగమా అందరండి, రోగం అనే కొండ సముద్రంలో పడేస్తున్నా. అప్పు అనే కొండ, దరిద్రం అనే కొండ. ఇప్పుడు చూడండి మీ ఫెయిత్ ఎలా. I'm seeing the power of God is flowing from his body to the Christ body. Hallelujah. Hallelujah. Yes, this is a revival in a Christian. అంటే ఈ రోజు మనం ఎన్ని సంవత్సరాలుగా పడుకున్న విశ్వాసాన్ని లేపాం. Get up faith, get up my faith, get up and get in actions. Hallelujah. ఎంతమంది పనిలో పెట్టాలనుకున్నారు? స్టాండ్ అప్. అది ఏదైనా సరే ఒక 2 నిమిషాలు. నాకు తెలీదు కష్టమా, రోగమా, వ్యాధ, ఐ డోంట్ వాట్ ద ప్రాబ్లమ్ ఇట్ మైట్ బి, బట్ లెట్ us bind that, let us throw it to the deepest ocean. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆ పక్షి వచ్చి ఆ విత్తనం తీసుకెళ్ళిపోతుందో ఆ వ్యక్తికి ఫలింపు అనేది ఉండట్లేదంట. అందుకే పక్కన, అందుకే మనం ఫలించట్లేదు ఇప్పుడు వరకు అని చెప్పండి. ఎస్. కానీ ఒక మాట అంటాడు, ఎప్పుడైతే ఆ వాక్కు, ఆ విత్తనము మంచి నేల మీద పడిందో అది కామంగా ఉంటుందా? 30 60 100 ఏమవుద్దంట? అభివృద్ధి చెందుతుందంట. అంటే 30 60 100 30 into 2 ఎంత? 60 into 2 ఎంత? 120 into 2 ఎంత? డబుల్ పోర్షన్ ఇన్ ఫెయిత్. దట్ విల్ బిగిన్ ఫ్రమ్ దిస్ డే. హల్లెలూయా. అందరూ, నా విశ్వాసాన్ని గురించి పనిలో పెడతాను. ఏదైతే నీకు కొండగా ఉందో, భారంగా ఉందో, దాన్ని నువ్వు ఎత్తి సముద్రంలో పడేయాలా. ఓకే? రోగమా, శ్రమ, ఎనీ అన్సీన్ ఆబ్జెక్ట్, నాట్ సీన్ ఆబ్జెక్ట్ బట్ అన్సీన్ ఆబ్జెక్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఐ రెడీ టు ప్రే ఫర్ 2 minutes?
2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. కమ్ ఆన్, ఓపెన్ యువర్ మౌత్. విశ్వాసం చేద్దాం. లెట్ యువర్ ఫెయిత్ బి హర్డ్ టు గాడ్ టుడే. ఇక అందరండి, వినిది చాలు, నేను పని చేస్తా. ఈ రోజు నువ్వు యాక్షన్లోకి రాబోతున్నావు. సాతాను గడికి రియాక్షన్ జరగబోతుంది. హల్లెలూయా. అందరండి, మై ఫెయిత్ ఈజ్ ఇన్ యాక్షన్, డెవిల్ ఈజ్ ఇన్ రియాక్షన్. యా, ఆమేన్.